హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శైలు వ్లాగ్స్. హ్యాపీ వీకెండ్. ఈ వీకెండ్ వచ్చేసి మేము మా ఊరు దగ్గరలో ఉన్న నెమలిగుండ రంగస్వామికి అయితే బయలుదేరాము. ఈయన కూడా కొండల్లోనే ఉంటాడు, చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. నెమలిగుండ రంగస్వామి కొండ పైన ఉంటాడు. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వెళ్తూ అంతా ఫారెస్టే. ఇదంతా ఫారెస్ట్లోనే ఓన్లీ వన్ వే. ఓన్లీ సాటర్డే ఒక్కటే ఓపెన్ కాబట్టి సాటర్డే ఒకటే చాలా రష్ ఉంటారు. ఇలా వెళ్తూ ఫైనల్గా అక్కడికి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇంకా ఆయన ఇక్కడంతా వెహికల్ స్టాప్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి బై వాక్ వెళ్తూ ఉండాలి. అక్కడ దేవుడి దగ్గరికి నడుస్తూ వెళ్తూ అంతా ఫారెస్ట్లోనే రోడ్ అంతే. చూడండి, పైన అంతా సీనరీ బాగుంది కదా. ఇక్కడ పిల్లలకి ఇప్పుడు ఎంట్రుకలు తీపిచ్చి ఇక్కడ స్నానం అయితే చేయిస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ స్నానాలు చేస్తూ ఇక్కడ కాసేపు ఆడుకొని కాదు, కానీ ఎవరైనా ఇట్లా చేపలు ఉంటాయి, కాసేపు అలాగా స్నానాలు చేసి ఎవరైనా అలా దేవుడి దర్శనంకి వెళ్తారు. ఎవరైనా ఏదైనా తప్పు చేసినా ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ వెంటనే దేవుడు, ఇక్కడ మహిమ ఉంది కాబట్టి ఆయన కందిరిగా కలుస్తుందంట. ఎవరైనా తప్పు చేసినా ఏదైనా అంటున్న వాళ్ళు వెళ్ళినా తెలిసి కానీ ఇమీడియట్గా చూస్తారంట ఇక్కడ. కానీ చాలా పవర్ఫుల్ దేవుడు ఈయన. చాలా బాగుంటుంది ప్లేస్ అసలు. చుట్టూ ఎవరైనా పిల్లలు పుట్టెంట్రుకలు ఎవరైనా మొక్కున్న వాళ్ళు మొక్కు కూడా తీరుతుందని చెప్పేసి వెళ్తారు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఈ ఎమ్మెల్యే కూడా వచ్చాడు ఆయన మొక్కు కోసం. కానీ చూడండి ఎంత బాగుందో ప్లేస్ అసలు. సీనరీ, మా పాప బుజ్జిది ఎంత బాగా ఆడుకుంటుంది కదా. సీనరీ చూడండి, బ్యాక్ సైడ్ అసలు కోనేరు, ఇది గుండం అంటారు ఇటు సైడ్. అది అయ్యాక మేము ఇంకా పైకి బయలుదేరాము. నడుచుకుంటూ స్టెప్స్ ఎక్కుతూ నిదానంగా. నేను పైనుంచి జస్ట్ బ్యాక్ సీనరీ ఎలా ఉంటుంది అన్నట్టుగా చిన్న క్లిప్ అయితే తీసాను. అక్కడ నుంచి పైకి స్టెప్స్ పెద్దగా ఏమి ఉండవు, చిన్నగా ఉంటాయి కొన్ని. ఓన్లీ సాటర్డే ఓపెన్ అన్నా కాబట్టి చూడండి, సాటర్డే కాబట్టి చాలా రష్ ఉన్నారు ఇక్కడ అసలు. ఆ రోజు చాలా ఉంటారు. ఇంకా మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్, ఇంకా మార్నింగ్ వెళ్తే ఇంకా చాలా రష్ ఉంటారు. ఇది వచ్చేసి ఊరేగింపు అప్పుడు ఊరేగిస్తారంట. ఏప్రిల్లో ఉత్సవాలు జరుగుతాయి అప్పుడు. అది ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అట్లా కోరికలు ఉన్న వాళ్ళు అలా నేను చెప్పాను కదా, తేనె పట్టు వచ్చి తేనె కరుస్తాయని చెప్పేసి. చూడండి, ఇక్కడ తేనె పట్టు ఉంది, ఇమీడియట్గా కరుస్తాయంట. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఏదైనా ఇక్కడ భోజనం పెడతారు, బాగుంటుంది. భోజనంకి ఏ ఇబ్బంది ఉండదు. అక్కడ కొండల్లో అయినా కూడా భోజనం చాలా బాగా పెడతారు. మేము కూడా ప్రతిసారి వెళ్ళినప్పుడంతా ఇక్కడనే తింటాం, కానీ బాగుంటుంది. ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఫుడ్కి. ఇక్కడ లచ్చమ్మ అని ఆయన భార్య అంట, ఆమె అలిగి వచ్చి కొండల లోపల ఉంటుందంట. ఇక్కడ వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాలి, లోపల ఉంటుందంటే. ఇక్కడ విగ్రహం తెచ్చి ఇక్కడ పెట్టారంట. ఒరిజినల్ విగ్రహం వచ్చేసి బయట టెంపుల్లో పెట్టారు. అక్కడంతా చాలా మందికి దెబ్బలు తగులుతున్నాయి అన్నట్టుగా వెళ్ళలేదు ఉంటారని అలా పెట్టి ఇంకా ఫైనల్గా బ్యాక్ రీచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.